పాలమూరు జిల్లాలో బిగ్ టీవీ నిర్వహించిన ఫ్రీ క్యాంపులకు విశేష స్పందన వచ్చింది. ప్రజలకు వార్తలు అందించడంతో పాటు సామాజిక బాధ్యతగా ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించడం గొప్ప విషయమన్నారు శ్రీకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లు. జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్లో శ్రీకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో వైద్య శిబిరం జరిగింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. తెలుగు రెండు రాష్ట్రాల్లో బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంపులు కండక్ట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తుంది బిగ్ టీవీ. ఈరోజు జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండల కేంద్రంలో శ్రీకృష్ణ మల్టీ స్పెషాలిటీ వారి సహకారంతో కూడా ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ను కండక్ట్ చేస్తుంది. ప్రజెంట్ మనం మెడికల్ క్యాంప్ దగ్గర ఉన్నాం. మెడికల్ క్యాంప్లో క్లియర్గా చూడవచ్చు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ మెడికల్ క్యాంపుకు శ్రీకృష్ణ మెడికల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. మొత్తంగా ఈ క్యాంపులో మేజర్గా ఇక్కడికి వచ్చేటటువంటి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరికీ కూడా దగ్గరుండి డాక్టర్లు చూస్తున్నారు. వారికి సంబంధించినటువంటి మందులతో సైతం కూడా ఫ్రీగా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మేజర్గా తెలుగు రెండు రాష్ట్రాల్లో చాలా రోజులుగా కూడా బిగ్ టీవీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడంతో పూర్తిగా అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా మనం విజువల్స్లో చూస్తే ఈ కార్యక్రమానికి స్థానికంగా ఉన్నటువంటి నేతల సపోర్ట్తో పాటు అదేవిధంగా మేజర్గా స్థానికంగా హాస్పిటల్స్ వారు పూర్తి స్థాయిలో సహకారం అందించడంతో ఈ కార్యక్రమం సజావుగా కొనసాగుతూ వస్తుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే వారందరికీ కూడా మందులు అందించడంతో పాటు వారికి ఉచితమైనటువంటి వైద్య సేవలు అందిస్తుండడంతో వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మన దగ్గర కొంతమంది ఈ మిడ్జిల్ ప్రాంతానికి చెందిన వారు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. అన్న చెప్పండి అన్న, ఈరోజు మెడికల్ క్యాంప్ని ఎట్లా చూస్తారు? ఈ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తారు ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు బిగ్ టీవీ యాజమాన్యం నిర్వహించిన మెడికల్ క్యాంప్కు చాలా సంతోషిస్తున్నాం. ఈరోజు ఒక పేదల కోసము గ్రామాల్లో కూడా ఇలాంటి సేవను అందించినందుకు నిజంగా కూడా బిగ్ టీవీ వారికి ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి క్యాంపులు ఇంకెన్నో నిర్వహించి పేదలకు అందుబాటులో ఉండాలి. వార్తలే అనే కాకుండా ప్రజల బాగోగులు చూసిన బిగ్ టీవీకి ఇంకొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. చూస్తున్నాం వాళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది కూడా ఉన్నారు. అన్న చెప్పండి అన్న, ఈరోజు శ్రీకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో బిగ్ టీవీ ఈ కార్యక్రమం చేపట్టడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషకరమైన విషయం. బిగ్ టీవీ మరి శ్రీకృష్ణ హాస్పిటల్ వారి సౌజన్యంతో మా మిడ్జిల్ గ్రామంలోని పేద ప్రజలకు అందరికీ కూడా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల మా గ్రామస్తులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా బిగ్ టీవీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంతోమంది రోగులకు ఈ ఉచిత వైద్య శిబిరము మరి ఎంతో ఉపయోగపడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరికొంతమంది కూడా ఉన్నారు. అన్న చెప్పండి, అంటే చాలా చోట్ల ఇప్పటికే మేము మెడికల్ క్యాంపులు కండక్ట్ చేస్తూ వచ్చాం. ఈరోజు మీ మిడ్జిల్ ప్రాంతంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది? ఈరోజు మా మిడ్జిల్ గ్రామం ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే బీదవాళ్ళు, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు అందరూ రావడం, ఈ మెడికల్ క్యాంపులో బిగ్ టీవీ వాళ్ళు ఏర్పాటు చేసి వాళ్ళకు ముఖ్యంగా ధన్యవాదాలు. మిడ్జిల్ గ్రామం నుంచి బిగ్ టీవీ వారు వార్తలే కాకుండా వైద్య సేవలు చేయడము పెద్ద ఉన్నతమైన టీవీగా మేము పరిగణిస్తున్నాం. అదేవిధంగా శ్రీకృష్ణ హాస్పిటల్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చూస్తున్నాం ఈ మెడికల్ క్యాంపులు కండక్ట్ చేస్తున్నామన్న సమయంలో కూడా పోలీసు వారి నుంచి పూర్తిగా సపోర్ట్ లభిస్తుంది. ఎందుకంటే క్యాంపుల దగ్గర ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ వారికి సంబంధించినటువంటి కానిస్టేబుల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సార్, ఈ మెడికల్ క్యాంప్ ఈ రోజు ఇక్కడ నిర్వహించారు, ఎలా అనిపిస్తుంది సార్? ఈ మెడికల్ క్యాంప్ గురించి చెప్తే మీరేం చెప్తారు? అందరికీ నమస్కారం. మన బిగ్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంప్ చాలా సంతోషంగా ఉందండి. ఇప్పటిదాకా ఏ న్యూస్ ఛానల్లో కూడా ఎవరు కూడా ఇట్లాంటి సోషల్ సర్వీస్ చేయడం అనేది మేము చాలా అరుదు. కానీ మన బిగ్ టీవీ వారు ముందుండి ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషం. మన గ్రామస్తులు కూడా గ్రామ ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సహకరిస్తున్న మన గ్రామ పెద్దలు, మన జ్యోతి అల్వాలడమ్మ గారికి, మరియు మన ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ గౌస్ గారికి, తర్వాత మిగతా గ్రామ పెద్దలకు అందరికీ కూడా, సత్యమన్నకి, తర్వాత మన మిగతా వాళ్ళకు కూడా అందరూ కూడా చాలా కృతజ్ఞతలు అండి. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నామండి. మా తరఫు నుంచి కూడా ఈ యొక్క మెడికల్ క్యాంప్ సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మేము దగ్గరుండి సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేయడానికి మా వంతు కృషి మేము చేస్తాం. చూస్తున్నాం ఇది ఓవరాల్గా అంటే మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో 14 నియోజకవర్గాల్లో ఇప్పటికే మొత్తంగా కూడా ఈ యొక్క మెడికల్ క్యాంపులు కండక్ట్ చేస్తూ వస్తుంది. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా పేదలకు అందుబాటులో ఉండేందుకు మరిన్ని హాస్పిటల్స్తో కమిట్మెంట్, మరిన్ని హాస్పిటల్తో వారితో మాట్లాడడం, ఆ తర్వాత వారి ద్వారానే గ్రామాల్లో కూడా మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే శ్రీకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మహబూబ్ నగర్, అదేవిధంగా జడ్చర్లలో కూడా దీనికి సంబంధించిన
సంబంధించినటువంటి బ్రాంచ్తో వారితో మాట్లాడడంతో వాళ్ళు ఈ కార్యక్రమానికి ఒప్పుకోవడంతో పాటు ఈరోజు ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పి కూడా స్థానికంగా ఉన్న వారంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఈరోజు మిడ్జిల్లో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ క్యాంప్కి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ.